తగ్గలేదు అని చెప్పి కూటమి పార్టీల నాయకులు చెప్తున్న పరిస్థితి. ఈ విజయం తర్వాత టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఒకసారి బయట ప్లే చేయండి. మనల్ని గెలిపించింది గ్రాడ్యుయేట్స్ గెలిపించారు, చదువుకున్న వాళ్ళు గెలిపించారు. అప్పుడు 57% అయితే ఇప్పుడు 67-63%కి వెళ్ళే పరిస్థితి వచ్చింది. అంటే నమ్మకం పెరిగింది. దీన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనస్ఫూర్తిగా కూటమి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అచంచలమైన విశ్వాసం పెట్టుకున్నారు, మీరందరూ కలిసి ఓటేశారు, అది నేను గుర్తుపెట్టుకుంటాం. కానీ ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ రాని విధంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఎక్కడైతే డబల్ ఇంజన్ సర్కార్ ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. మన రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కార్ ఉంది. కేంద్రం రాష్ట్రం కలిసి సమిష్టిగా పనిచేస్తాం. ఈరోజు మనల్ని గెలిపించింది గ్రాడ్యుయేట్. ఓకే, చంద్రబాబు నాయుడు గారి మాటల్లో 2 ప్రశ్నలు వస్తాయి సార్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎన్డీఏకి కూటమికి ప్రజాదరణ పెరిగింది, నమ్మకం పెరిగింది అంటూ ఉన్నారు. సో ఒకటి, గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మంచి పర్ఫార్మెన్స్ చూపుతుంది. ఎందుకంటే గెలవడం ఓడడం తర్వాత సంగతి. కారణం ఏంటంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు కీలకం ఏంటంటే క్యాడర్ బేస్ ఉన్న పార్టీస్ అయితే ఎఫెక్టివ్గా పనిచేయగలుగుతాయి. అందుకే మొదటి నుంచి కూడా దేశవ్యాప్తంగా, ఇక్కడే కాదు, బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర కూడా తీసుకోండి, బీజేపీ మొదటి నుంచి కూడా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో చాలా ముందుంటూ వస్తుంది. ఇప్పుడు కాదు, మీకు పివి చలపతిరావు, జూపూడి నారాయణరావు, వి రామారావు కాలం నుంచి కూడా ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీ ఉండేది. వాస్తవంగా బీజేపీ ఇప్పుడు హైదరాబాద్ సీట్ అనుకోండి, బీజేపీ చరిత్రలో ప్రతిసారి బీజేపీ గెలిచింది. నేనే మొదటిసారి 2007లో గెలిచాను, 2009లో నేను గెలిచాను, మళ్ళీ 2015లో మళ్ళీ బీజేపీ గెలిచింది నేను పోటీ చేయకపోతే. 2021లో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. అందువల్ల బీజేపీ మొదటి నుంచి బీజేపీ క్యాడర్ బేస్ పార్టీ కనుక ఇంపాక్ట్ చూపుతుండేది. తెలుగుదేశం పార్టీ కూడా క్యాడర్ బేస్ అనేది చాలా కీలకం. ఎందుకంటే ఈ ఎన్నికలకు వచ్చే వరకు ఏంటంటే, అన్లెస్ యు ఆర్ వెరీ పాపులర్ అన్న అయి ఉండాలి, అంటే స్వచ్ఛందంగా ఓటర్లు నీ కోసం నమోదు చేసుకుని ఓటు వేసి ఉండాలి. ఇఫ్ యు ఆర్ వెరీ పాపులర్ అది సాధ్యమవుతుంది. లేదనుకుంటే పొలిటికల్ పార్టీస్కు బేస్ ఉండాలి, క్యాడర్ బేస్ ఉండాలి. ఎందుకంటే ఆర్గనైజ్ చాలా పెద్ద ప్రాసెస్ రవిశంకర్. ఏమవుతుందంటే ఓటర్ల నమోదు నుంచి మొదలుకొని చాలా పెద్ద లాంగ్ ప్రాసెస్. ఈ ఓటర్ అవేర్నెస్, ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టము, సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు తెచ్చుకోవడము, థర్డ్ ప్రిఫరెన్స్ ఓట్లు కూడా తెచ్చుకోవడము. సో ఇలాంటి అనేక డైమెన్షన్స్ ఉంటాయి కనుక సాధారణంగా క్యాడర్ బేస్ ఉన్న పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు నా ఎలక్షన్లో కూడా నేను ఫస్ట్ టైం 2007లో పోటీ చేసినప్పుడు సెకండ్ ప్లేస్లో టీడీపీ వచ్చింది. వాస్తవంగా బీజేపీ, బీఆర్ఎస్లో టీడీపీ కన్నా ముందు రంగంలో దిగారు, కానీ వాళ్ళు 3rd and 4th ప్లేస్కి వెళ్ళిపోతే టీడీపీ 2nd ప్లేస్ ఉంది. కాంగ్రెస్ బ్యాక్ ఇండిపెండెంట్ 5th ప్లేస్లో ఉన్నాడు. సో అందువల్ల టీడీపీ చాలా వేగంగా ముందుకొచ్చింది. కారణం ఏంటంటే టీడీపీకి ఉన్నటువంటి ఆ ఆర్గనైజ్డ్ క్యాడర్ బేస్. ఇప్పుడు కూడా టీడీపీకి ఓటింగ్ రావడంలో కీలకమైన పాత్ర పోషించింది. టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు చాలా ఎఫెక్టివ్గా ఆర్గనైజ్డ్గా యాక్టివిటీ చేశారు. ప్రతి 30 ఓటర్లకు ఒక పర్సన్ పెట్టారు. మీకు ఇది బీజేపీలో ఉంటుంది ఈ రకమైన వ్యవహారం. సో మీకు తెలుగుదేశం పార్టీలో కూడా ఈసారి గ్రాడ్యుయేట్ ఎలక్షన్లకు ఎవ్రీ 30 గ్రాడ్యుయేట్ ఓటర్స్కి ఒక పర్సన్ పెట్టి వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళని పట్టుకొని ఓటింగ్కి తీసుకొచ్చి ఓట్లు వేయించే వ్యవహారం వరకు చేశారు. ఇది కాకుండా ఇక పోల్ మేనేజ్మెంట్, రాజకీయ పార్టీ రంగంలో దిగాయంటే మనకు తెలుసు కదా, పోల్ మేనేజ్మెంట్ ఉంటుంది ఎట్లాగో. సో ఇది అందువల్ల టీడీపీ శ్రేణులు ఆ రకమైన కృషి చేశాయి. ఖచ్చితంగా టీడీపీ శ్రేణుల కృషి ఫలించింది, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. ఎందుకంటే 2 గ్రాడ్యుయేట్ సీట్లలో వచ్చిన మెజారిటీ చూస్తే చాలా వన్ సైడెడ్గా ఓటింగ్ పడింది, అది క్లియర్గా అర్థమవుతుంది. రెండవది, టీడీపీకి పట్ల అంటే ఒక మేజర్ క్వశ్చన్ ఏమొస్తుందంటే, ఈ ప్రభుత్వం పట్ల అసంతృప్తి లేదా, వ్యతిరేకత రాలేదా, అందుకే ఇంత భారీ స్థాయిలో విజయం సమకూర్చారా అనేది క్వశ్చన్. వ్యతిరేకత, అసంతృప్తి అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, ప్రత్యామ్నాయం ఏది ఉన్నా లేకపోయినా ఈ పార్టీని ఓడించాలి, ప్రభుత్వాన్ని ఓడించాలనుకున్నప్పుడు ప్రజలు ఏది ఆలోచించి కూడా ఓడిస్తారు. ఆ రకమైన అసంతృప్తి, వ్యతిరేకత లేదు. అక్కడ స్పొరాడిక్గా డిస్కంటెంట్ ఉన్నమాట నిజం. సో అది కూడా ఇంకా చేయడం లేదు పలానా పని, ఇదేదో ఆశించాం, ఇది జరగలేదు అనేది వేరు.
ఒక బలమైన ప్రజా వ్యతిరేకత మూటగట్టుకోవడానికి 1 year కూడా కాలేదు కదా. ఏం తప్పు చేశారని ఇప్పటికిప్పుడు వస్తుంది. ఓకే, సూపర్ 6 అమలు కాలేదు, ఆలస్యం అవుతుంది అంటే కొంత అసంతృప్తి ఉండొచ్చు. లేదు, మా తెలుగుదేశం శ్రేణుల్లోనే అలా వైసీపీ వాళ్ళని ఇంకా ఎందుకు మూసేస్తలేరు అన్న కొంత అసంతృప్తి ఉండొచ్చు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా అతిగా వ్యవహరిస్తున్నారు, సంపాదించుకుంటున్నారన్న వ్యతిరేకత ఉండొచ్చు. ఇవన్నీ ఏవి ఒక బలమైన ప్రజా వ్యతిరేకతగా రూపం సంతరించుకోలేదు. అది ఎందుకంటే సమయం కూడా 1 year అయింది. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫీల్డ్లో లేదు. ఎప్పుడు కూడా వ్యతిరేకత, అసంతృప్తి అనేది అపోజిషన్ గాల్వనైజ్ చేసినప్పుడే గాల్వనైజ్ అవుతుంది, లేకపోతే గాల్వనైజ్ కాదు. అసంతృప్తి ఉన్నా కూడా అధికార పార్టీలు గెలుస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే ప్రత్యామ్నాయంగా ప్రతిపక్షంలో ఉన్నవాడు గెలవనైజ్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి ఏదో స్టేట్మెంట్లు, ప్రెస్ కాన్ఫరెన్స్లు, ఓదార్పు యాత్రలు మినహా గ్రాస్ రూట్స్లో ప్రభుత్వాన్ని నిలదీసి ప్రతిఘటించి ప్రశ్నించేటువంటి స్థాయిలో వైసీపీ లేదు. ఎందుకంటే ఆ పార్టీ మొత్తం ఆత్మరక్షణలో ఉంది, డీమారలైజ్ అయి ఉంది, కంప్లీట్గా అసలు కోలుకోలేని పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో ఉంది. సో తాము ఎందుకు ఓడిపోయామో కూడా అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో ఆ పార్టీ ఉంది. మీరు ఎందుకు తెలంగాణలో చూడండి, తెలంగాణలో కూడా ఇదే తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ పైన బీజేపీ ఇప్పటి వరకు ఆధిక్యతలో ఉంది, గట్టి పోటీ ఇస్తుంది. సో ఎందుకు మరి ఇక్కడ అలా ఉంది అంటే ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ చాలా గట్టిగా ప్రతిఘటిస్తుంది కనుక. అందువల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అసలు యుద్ధం చేస్తానికే నిరాకరించి వెళ్ళిపోయింది కదా. ఒక రాజకీయ పార్టీ అనేది ఎన్నికల్లో పోటీ చేయాలి, ఎన్నికల్లో పోటీ చేయకపోతే పార్టీ ఎట్లా అవుతుంది? కానీ ఎన్నికల్లోనే మేము పోటీ చేయమని చెప్పి ముందే యుద్ధానికి ముందే ఆయుధాలు వదిలేశారు. సో అందువల్ల అపోజిషన్ క్షేత్రస్థాయిలో అధికార పార్టీని వ్యతిరేకంగా ప్రతిఘటించి ప్రజలలో ఎక్కడైనా అసంతృప్తి ఉంటే దాన్ని గల్వనైజ్ చేసుకుని తమకు అనుకూలంగా మలుచుకునేటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ లేదు. అందువల్ల టీడీపీకి ఎదురు లేకుండా ఓటింగ్ రావడానికి కారణం ఇది. అదే సమయంలో చంద్రబాబు నాయుడు పోలుస్తున్నాడు. 57% లాస్ట్ టైం అయితే మనకు 67%. లాస్ట్ టైం ఉన్న పొలిటికల్ కాంటెక్స్ట్ వేరు, ఈసారి ఉన్న పొలిటికల్ కాంటెక్స్ట్ వేరు. ఈసారి అసలు వైసీపీ పోటీలోనే లేదు. పోటీ పీడీఎఫ్, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ. మీకు ఈస్ట్ అండ్ వెస్ట్లో కూడా దిడ్ల వీరరాఘవులు ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ, మీకు కృష్ణా గుంటూరులో కూడా కేఎస్ లక్ష్మణరావు ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ. సో ఇందులో కేఎస్ లక్ష్మణరావు సిట్టింగ్ ఎమ్మెల్సీ, ఈవెన్ ఈస్ట్ అండ్ వెస్ట్లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్సీ పీడీఎఫ్ ఐ వెంకటేశ్వరరావు సిట్టింగ్ ఎమ్మెల్సీ. అందువల్ల ఈ 2 సీట్లు టీడీపీ కావు, వైసీపీ కావు. ఈ 2 సీట్లలో టీడీపీ వైసీపీ మధ్య పోటీయే లేదు. అందులో ప్రభుత్వానికి ఉన్న అధికార వ్యవస్థకున్న బలాబలాలు, చతురంగ బలాలు పీడీఎఫ్ అభ్యర్థులకు లేదు. వారు కేవలం ప్రజాదరణతో మాత్రమే ఎన్నికల్లో దిగిన వాళ్ళు. రాజకీయ పార్టీలకు ఉండేటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉండవు కనుక వాళ్ళను వైసీపీ వారుగా ప్రచారం చేసి నానా బీభత్సంగా ప్రచారం చేశారు. సో ఇంత ప్రచారం అవసరం లేదు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు లక్ష్మణరావు జగన్మోహన్ రెడ్డి కాలు పట్టుకున్నట్లు మార్ఫింగ్ వీడియోలు చేసి కూడా సర్క్యులేట్ చేశారు తెలుగుదేశం వాళ్ళు. అంత అవసరమే లేదు. ఏమీ చేయకపోయినా గెలిచే ఎన్నికలు ఇవి. కానీ తీవ్రంగా అటాక్ చేశారు. అంటే ఆ రకమైనటువంటి పోటీ తెలుగుదేశం ఇస్తుంది. ప్రతి ఎన్నికను తెలుగుదేశం సీరియస్గా తీసుకుంటుంది. ప్రత్యర్థి ఎవరైనా కానివ్వండి, మేము అంతు చూసేదాకా వెనకాడడానికి ఇది ఒక ఉదాహరణ. లేకపోతే లక్ష్మణరావు 4 సార్లు పోటీ చేశాడు, 2 సార్లు గెలిచాడు. చంద్రబాబు నాయుడుకు తెలియదు లక్ష్మణరావు జగన్మోహన్ రెడ్డి కాలు పట్టాడని. కానీ భయంకరంగా మార్ఫింగ్ వీడియోలు, ఆ ఏజెంట్ల పైన అటాక్స్. ఇప్పుడు మీరు ఉత్తరాంధ్ర టీచర్స్ కాన్స్టిట్యున్సీలో కూడా యూటీఎఫ్ అభ్యర్థిని యూటీఎఫ్ ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ అని ఇలా రకరకాల రీతుల్లో ఉన్నారు. యూటీఎఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అవుతుంది. యూటీఎఫ్ ధర్నాలకు చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యాడు హైదరాబాద్లో, నేను కూడా హాజరయ్యాను దానికి. సో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముసుగులో ఉన్నవాడు ధర్నాలకు చంద్రబాబు నాయుడు హాజరవుతాడా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2014 ముందు అది ఇందిరా పార్క్లో యూటీఎఫ్ టీచర్ల ధర్నా పెడితే చంద్రబాబు నాయుడు హాజరయ్యాడు, నేను హాజరయ్యాను, పక్కనే కూర్చున్నాను, నాకు గుర్తు కూడా ఇప్పటికీ. సో మరి ఎట్లా వచ్చారు యూటీఎఫ్ ధర్నాలకు? యూటీఎఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ముసుగైతే. సో అందువల్ల ఇలా అంటే ప్రత్యర్థులు ఎవరైనా ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో మేము గెలవాలి అనేటువంటి తెగింపుతో టీడీపీ పనిచేస్తున్నారు. ఇది ఉదాహరణ. అయినా ఇది ఇట్స్ నాట్ అ ఫైట్ బిట్వీన్ టీడీపీ అండ్ వైసీపీ ఉన్నప్పుడు ఈ పర్సంటేజెస్లు ఇట్ డు నాట్ క్యారీ ఎనీ మీనింగ్. 57% ఉండే అది 63% పెరిగింది అంటే అసలు పోటీ వైసీపీతో లేనప్పుడు ఈ చర్చ ఎక్కడ? పోటీ పీడీఎఫ్తో. అసెంబ్లీ ఎన్నికల్లో పీడీఎఫ్ ఎక్కడుంది? అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ వైసీపీతో కదా. సో ఫైట్ ఈజ్ నాట్ బిట్వీన్ టీడీపీ అండ్ వైసీపీ. బట్ స్టిల్ డెఫినెట్గా
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది అని వైసీపీ చెప్తున్నదే. ఇప్పుడు ఎన్నికలు జరిగితే మేమే గెలుస్తామని, ఆ సీరియత లేదు అనేది క్లియర్గా ఎన్నికలు మరోసారి రుజువు చేశాయి. ఇక ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన టీడీపీ అభ్యర్థికి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వలేదు సార్. అక్కడ భారతీయ జనతా పార్టీ గాదే శ్రీనివాసులు నాయుడు గారికి మద్దతు ఇచ్చింది, ఆయనే అక్కడ గెలిచిన పరిస్థితి. అంటే భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు ఇది ఏమైనా సంకేతం అనుకోవాలా? భారతీయ జనతా పార్టీ విభేదిస్తుందా? అంటే భారతీయ జనతా పార్టీ వారు ఒక ప్రతిపాదన చేశారు వాస్తవంగా టీడీపీ జనసేనకు. ఈ ఉపాధ్యాయ ఎన్నికల్లో మనం ఎంటర్ కావాల్సిన అవసరం లేదు. ఇది 3 ఉపాధ్యాయ సంఘాల మధ్య పోటీ. 1 పిఆర్టీయు, 2 ఏపీటీఎఫ్, 3 యూటీఎఫ్. అసలు ఇది రాజకీయ పార్టీలకు సంబంధమే లేదు. ఎన్నికల్లో తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రంగంలో లేదు. అందువల్ల మనం ఈ ఎన్నికలకు దూరంగా ఉంటే ఒక ప్రయోజనం ఉంటుంది. ఎవరు గెలిచినా ఎక్సెప్ట్ యూటీఎఫ్ గెలిస్తే తప్ప మిగతా ఇద్దరిలో ఎవరు గెలిచినా మనమే గెలిచినట్టు చెప్పుకోవచ్చు అని బీజేపీ ప్రతిపాదించింది టీడీపీ జనసేనకు. నేను బీజేపీ నాయకులతో కూడా మాట్లాడాను. సో టీడీపీ జనసేనకు ప్రతిపాదించింది, టీడీపీ జనసేనకు కూడా అంగీకరించింది. ఈ ఎన్నికలకు మనం దూరంగా ఉండడమే మంచిది, ఎందుకంటే ఉపాధ్యాయ సంఘాల మధ్య పోటీ. ఒక్క యూటీఎఫ్ మాత్రం అది ప్రోగ్రెసివ్ ఉపాధ్యాయ సంఘం కనుక కూటమి మహాసంఘం అని చెప్పుకోవడానికి అవకాశమే లేదు. ఇక మిగతా ఇద్దరెవరు పీఆర్టీ అభ్యర్థి. పీఆర్టీయు సాధారణంగా ఎవరు అధికారం ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటారు. ఏపీటీఎఫ్కు తెలుగుదేశం పార్టీకి ఏపీటీఎఫ్ అభ్యర్థికి మంచి సంబంధాలు ఉన్నాయి. లాస్ట్ టైం ఎలక్షన్లో టీడీపీ అభ్యర్థి చిరంజీవి అనుకుంటారు, రేపాక చిరంజీవి అనుకో సబ్జెక్టు కరెక్షన్, ఆయనకు ఏపీటీఎఫ్ మద్దతు కూడా ఇచ్చింది. అందువల్ల ఇక మనకి ఈ 2 దాంట్లో ఎవరు గెలిచినా మనమే అనొచ్చు కదా. పోటీ కూడా ప్రధానంగా యూటీఎఫ్ అక్కడ బలంగా ఉన్న సంఘం కాదు. ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరులో యూటీఎఫ్ బలంగా ఉంటుంది, కానీ మీకు ఉత్తరాంధ్రలో యూటీఎఫ్ ఈజ్ నాట్ నెంబర్ 1 ఆర్గనైజేషన్. మీకు ఈస్ట్ అండ్ వెస్ట్లో యూటీఎఫ్ నెంబర్ 1 ఆర్గనైజేషన్. ఎందుకంటే ఇటీవల బై ఎలక్షన్స్ టీచర్ ఎమ్మెల్సీ కూడా యూటీఎఫ్ గెలుచుకుంది. అసలు ఆ ఎలక్షన్ యూటీఎఫ్ మొదటి నుంచి ఆ సీట్ గెలుచుకుంటూ చాలాసార్లు గెలుచుకుంటూ వచ్చింది. మధ్యలో కొన్ని కార్పొరేట్ సంస్థలతో పోటీపడి ఓడిపోయిన ఉదాహరణ ఉంది, గెలిచిన ఉదాహరణ కూడా ఉంది. సో అందువల్ల మీకు ఉత్తరాంధ్రలో యూటీఎఫ్ వీక్, అందువల్ల పోటీ ఏపీటీఎఫ్కు